ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ఇవాళ వచ్చేసరికి ఫైనల్లీ మళ్ళీ ఆర్సీబీ మ్యాచ్ వచ్చింది. అందులో కూడా హోమ్ గ్రౌండ్ మ్యాచ్ ఇవాళ. ఎందుకో హోమ్ గ్రౌండ్ అంటేనే ఒక కైండ్ ఆఫ్ ఫేర్ స్టార్ట్ అయింది లాస్ట్ గుజరాత్ మ్యాచ్ తర్వాత. అంటే లాస్ట్ మ్యాచ్ కూడా చెప్పాను కదా నేను. అంటే ఏంటంటే చేయింగ్ వస్తే కంపల్సరీ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ స్టిల్ ఇప్పుడు ఏంటంటే టాప్ టీం అనమాట. ఇంకా ఐపీఎల్లోనే ఇప్పుడు టాప్ టీము డీసీ ఇప్పుడు దాకా ఓడిపోలేదు. అది కూడా ఫస్ట్ మ్యాచ్ కూడా కంప్లీట్గా లూజ్ అయిపోయే మ్యాచ్ని కూడా తీసుకొచ్చారు. సో వాళ్ళని తక్కువ అంచనా వేయడానికి లేదు అసలు. అందులో అందరూ కూడా ఫామ్లో కూడా ఉన్నారు. చూడాలి. అంటే వీళ్ళు కూడా ఏంటంటే ఇంకా ఆర్సీబీ కూడా ఏంటంటే మిడిల్ ఆర్డర్ ఉన్న కొంచెం అటు ఇటుగా అందరూ కూడా ఇప్పుడు ఫామ్లోకి వచ్చారు. జస్ట్ ఏంటంటే కొంచెం సెట్ అయితే కోహ్లీ సెట్ అయితే మ్యాచ్ అయిపోతుంది. సో చూడాలి. మోస్ట్లీ చేసింగ్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను నేను. సో ఒక టీం ప్రాబ్లం చూడండి. ఫ్యాఫ్ ఢిల్లీకి అయితే ఫ్యాఫ్, జేక్ ఫ్రేజర్, అభిషేక్ పురల్, స్టబ్స్, రాహుల్, అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ బాగా ఆడుతున్నాడు. అసలు ఇప్పుడు ఈ ఐపీఎల్ అయితే మోస్ట్లీ ఇంపాక్ట్ ప్లేయర్స్ మన మెయిన్ ఇండియన్సే ఆడుతున్నారు అందరూ. అందు కూడా ఎవరైతే వీళ్ళు ఉంటారో తక్కువకి ఉంటారో వాళ్ళే బాగా ఆడుతున్నారు మెయిన్ ప్లేయర్స్ కంటే కూడా. వాళ్ళ బౌలింగ్ లేనప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంది. స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్ అందరూ కూడా బాగా చేస్తున్నారు. వెబ్రాజ్ నిగమ్ కూడా బాగా చేస్తున్నాడు. చూడాలి. ఇదైతే హై ఎన్కౌంటర్ మ్యాచే. చేజింగ్ వస్తే బాగుంటుంది. ఏ టీం అయినా పర్లేదు. చేజింగ్ రావాలంటే ఇంకా ఇన్కేస్ ఆర్సీబీకి మంచి ఛాన్స్ ఉండాలంటే చేజింగ్ రావాలి. ఎందుకంటే ఈ గ్రౌండ్లో స్కోర్ని డిఫెండ్ చేయడం అంటే కొంచెం కష్టం. అందులో కొంచెం ఏంటంటే చేజింగ్ వస్తే కొంచెం ఫస్ట్ పిచ్ కొంచెం అట్లీస్ట్ పవర్ ప్లే దాకైనా కొంచెం బౌలింగ్కి సపోర్ట్ చేస్తుంది. సో చూడాలి. యాక్చువల్గా కొంచెం భూవి కూడా ఫైర్ అయితే హ్యాజిల్వుడ్ ఖచ్చితంగా మ్యాచ్ కొట్టచ్చు. బట్ ఈ మ్యాచ్ కనుక ఆర్సీబీ విన్ అయిందంటే మాత్రం డెఫినెట్లీ ఈ ఈ ఐపీఎల్కి ఆర్సీబీ స్ట్రాంగ్ కంటెంటర్ అని ఎవరైనా చెప్తారు. ఇంకా ఇప్పటికేంటంటే అందరూ ట్రాల్స్ చేస్తున్నారు స్టిల్ గెలిచారు 3-2 అట్లా అని చెప్పేసి. బట్ నేను చెప్తున్నాను కదా, ఈసారి మాత్రం టీంలో ఆ ఇంటెంట్ కనిపిస్తుంది. నిజంగా చాలా బాగా ఆడుతున్నారు. చూద్దాము. నాకైతే కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది. బట్ స్టిల్ ఏంటంటే ఓన్లీ ఇంకా నాకు తెలిసి కొంచెం టఫ్ ఫైట్ అంటే గుజరాత్, ఢిల్లీ, పంజాబ్ వీళ్ళే కొంచెం ఇప్పుడు ఫామ్లో ఉండి కొంచెం బాగా ఆడుతున్నారు. మిగతా వాళ్ళందరూ కొంచెం అటు ఇటుగా ఆడుతున్నారు. సో ఈ టీమ్స్ని కనుక ఆర్సీబీ హ్యాండిల్ చేస్తే ఆబ్వియస్లీ ఇంకా మంచి ఛాన్స్ ఉంటుంది ఈసారి మాత్రం. అట్లీస్ట్ ఎనీవేస్ ఒకవేళ గెలిచినా గెలవకపోయినా నేనైతే ఆర్సీబీతోనే ఉంటాను. సో చూద్దాం ఏమవుతుందో.